రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లడ మేజర్ గ్రామ పంచాయతీ మస్జిద్ రోడ్ నారాయణపురం ముందుల కాలనీ జింకల్ బజార్ ప్రాంతంలో 1986 సంవత్సరంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు, సర్పంచ్ నేరెళ్ల విశ్వనాథం వారి ఆధ్వర్యంలో నిర్మించిన నీళ్ల ట్యాంకి వయసు అయిపోయి వృద్ధాప్యానికి చేరుకొని పెచ్చులు రాలుతూ నీళ్లు వడిచిపోతూ ప్రమాదకరంగా మారిన సంగతి గుర్తించిన సదరు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ 27 ఏప్రిల్ 2024 నిర్వీర్యం చేయండి అంటూ సదరు మిషన్ భగీరథ అధికారులకు తాకీదులు జారీ చేసిన సంగతి విదితమే. అప్పటి సంధి మొదలుకొని ఈ రోజు వరకు సదరు ఆయా శాఖల అధికారులకు పాపం తీరిక సమయం లేక నిరంతరం ఇంటింటికి నీళ్లు అందించే పనిలో నిమగ్నమైన ఉందందున కూల్చేందుకు మరికొంత గడువు తీసుకుంటున్నారేమో అంటూ హాస్యాస్పదం చేస్తున్న స్థానిక ప్రజలు. ఈ సమాచారంపై ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో కథనాలు వెల్లడి అయిన నేపథ్యంలో స్పందించిన మండలాభివృద్ధి అధికారులు సమస్య వద్దకు చేరుకుని సదరు మిషన్ భగీరథ అధికారులను చరవాణిలో ఆశ్రయించగా పొంతన లేని సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. 7,000 కోట్లు స్వాహా చేసిన ఈ శాఖలో కొందరు అధికారులకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే మాకు ఫోన్ చేయాలి, మాకు సొంత పనులు ఇంటి పనులు ఉంటాయి అంటూ హుకుం జారీ చేసినట్లు కొందరు బాధిత ప్రజలు లేఖరి మిత్రులకు బహిరంగంగానే చెప్పుకోవడం శోచనీయం అంటున్నాం విశ్లేషకులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో కమింగ్ సూన్ మీకోసం. స్పెషల్ ఆఫీసర్గా, మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా మా ఎంపీఓ గారు, సెక్రటరీ గారు అందరూ కూడా మిషన్ భగీరథ వాళ్ళకు సహకరించి ఈ ప్రజలకు ఏదైతే అసౌకర్యం ఉందో ఎప్పుడు కూలిపోతుందో అనే ఉద్దేశం ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఏదైనా ప్రమాదం, తీవ్రమైన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మరి తీసేయాలంటే మిషన్ భగీరథ అధికారులు వెంటనే స్పందించాలి. ఈ విషయంలో మేము అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు వెంటనే స్పందించినట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది.